ఇదండి స్విమ్మింగ్ పూల్. అంటే వాటర్ అంతా ఫిల్టర్ అవుతూ ఉంటుంది అనమాట. జనరల్గా ఇది మా ఏదైతే అపార్ట్మెంట్లో నేను ఉంటానో అక్కడ ఉందన్నమాట. ఇదంతా హయత్ నగర్ గ్రామం అండి. ఇదంతా కూడా చూడండి, చుట్టుపక్కలంతా వనస్థలిపురం, ఈ కట్టడాలన్నీ కూడా చాలా 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 పెద్దగా ఉంటాయండి. హయత్ నగర్ ఒకటే వన్ ఆఫ్ ద ప్రైమ్ సిటీ అయిపోయింది. సరే, మనం ఈత గురించి మాట్లాడుతున్నాం కదా, అదే ఒక్కళ్ళు రావద్దని చెప్పాను కదండి నేను. సార్ మీరు అడగొచ్చు మీరు ఎందుకు వచ్చారని చెప్పి. జస్ట్ అంటే బ్లాగర్ చేస్తాను కదండి, బ్లాగ్స్ చేస్తుంటే అందుకోసం వచ్చాను అనమాట. చూడండి, స్విమ్మింగ్ మనకు రావాలంటే ఇప్పుడు నేను ఒకసారి ఊపిరి పేపర్ మునుగుతో చూడండి. ఇట్లా మునగాలి. అదేంటంటే ఈ కాలు మనకు తగలాలి. రాకుండా ఎలాంటి ట్రయల్స్ అసలు ఎట్టి పరిస్థితులు వేయకండి. ఒక గురువు అనేవాడు ఉండాలి. గురువు ఉంటేనే మనం ఏ విద్యనైనా నేర్చుకోగలుగుతాం. స్విమ్మింగ్ అయినా అంతే. కానీ గురువుకున్నటువంటి విలువ మనం ఎప్పుడు కూడా ఇస్తూనే ఉండాలి. అది ఏ విద్య అయినా సరే. మీరు చూడండి, ఏకలవ్యుడు కూడా గురువు గారిని ఒక బొమ్మ తయారు చేసి ఆయన దగ్గరే నేర్చుకున్నాడు, కానీ గురువు లేకుండా నేర్చుకోవడం అనేది జరగలేదు. అది కార్ డ్రైవింగ్ అయినా కావచ్చు, స్విమ్మింగ్ అయినా కావచ్చు, మామూలు చదువు అయినా ఏదైనా సరే గురువుతోనే సాధ్యమవుతుంది. చూడండి, ఇలా కొంచెంసేపు వచ్చిందనమాట. అండ్ మీ అందరూ మీరు మాత్రం స్విమ్మింగ్ పూల్లో దిగేకండి, కోచ్ ఉండాలి. ఎట్టి పరిస్థితిలో కూడా వాటర్ తాగకూడదండి. వాటర్ తాగితే కిందకి వెళ్ళిపోతాం అన్నమాట. ఒకవేళ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ చెప్తున్నానండి. పొరపాటున కానీ మనం నీళ్ళలోకి వెళ్ళిపోతే చేతులు గట్టి కొట్టండి. చేతులు గట్టి కొట్టి పైకి వచ్చేస్తాం. చిన్నపిల్లని ఎట్టి పరిస్థితిలో కూడా ఒక్కరిని స్విమ్మింగ్ పూల్లో వదిలేయద్దు. ఇట్స్ డేంజరస్. హాయ్ అండి, బాయ్ అండి. అన్నట్టు అందరూ కూడా ఓటు హక్కు అనేది వినియోగించుకోండి. ఓటు హక్కు వినియోగించడం అనేది పౌరునిగా మన బాధ్యత. మన బాధ్యతని మనం నెరవేర్చాలి. నెరవేర్చినప్పుడు ఇంకొకరు మనం అడగగలుగుతాం.